ఫిష్ కర్రీ అయితే చేశాను కదా, అప్పుడే కొన్ని పీసెస్ అయితే తీసి పక్కకు పెట్టాను. ఫిష్ ఫ్రై అయితే చేద్దామని. ఈవినింగ్ టైంలో అలా తింటే బాగుంటుంది కదా. ఇందులో ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫిష్ మసాలా వేస్తున్నాను. ఈ ఫిష్ మసాలా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మాడిపోతుంది. కొంతమంది ఇది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, సో ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఫ్రై చేస్తాను, ప్యాన్లో ఆయిల్ వేసుకొని పీసెస్ వేసి. నాకు టేస్ట్ ఇలాగే బాగా నచ్చుతుంది. ఇలా ఒకవైపు అంతా ఉడికిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఒక 10 to 15 మినిట్స్ మనకైతే ఆ ఫిష్ అంతా మంచిగా అయితే ఉడికిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చిందో. ఫిష్ ఫ్రై మనకి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి.